25th question. Name the scientist who formulated the cell theory. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ మథియాస్ జాకబ్ అండ్ స్లీడెన్. మథియాస్ జాకబ్ ఒకటే, మథియాస్ జాకబ్ స్లీడెన్ అండ్ థియోడార్ ష్వాన్. ఈ ఇద్దరు సైంటిస్టులు ఏం చేయడం జరిగింది? మనకు కణ సిద్ధాంతాన్ని, సెల్ థియరీని ప్రతిపాదించినారు. జీవులన్నీ కణాలతోనే కణాలపై నిర్మితమయ్యాయని చెప్పేదే కణ సిద్ధాంతము. 1838 నుంచి 1839 మధ్యలో స్లెడెన్ వృక్ష శాస్త్రవేత్త మరియు ష్వాన్ జంతు శాస్త్రవేత్త అనే ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు కలిసి ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఏం చెప్పిరట? జీవులన్నీ కణాలతోటే నిర్మితమై ఉంటాయని చెప్పినారు. దాన్నే కణ సిద్ధాంతం అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 26th question. What is the function of the vacuole in a plant cell? సో ప్లాంట్ సెల్లో వాక్యూల్ యొక్క పని ఏమిటి అంటున్నాడు. వాక్యూల్ అంటే తెలుగులో ఏమంటారు? రిక్తిక అంటారు. వాక్యూల్ అంటే తెలుగులో రిక్తిక అనడం జరుగుతుంది. స్టోరేజ్ అండ్ మెయింటైనింగ్ టర్గర్ ప్రెషర్, పీడనం, కణంలో పీడనం. ఓకే, టర్గర్ ప్రెషర్ అంటే కణంలో పీడనం. పదార్థాలలో నిల్వ మరియు కణంలో పీడనము. పదార్థంలో నిల్వ మరియు కణంలోని పీడనంను పదార్థాల యొక్క నిల్వ మరియు కణం లోపల ఉన్న పీడనము. టర్గర్ ప్రెషర్ అంటే కణం లోపల ఉన్న పీడనంను సంబంధించిన అంశాలను నిర్వహించేటివి ఏంటివి? రిక్తికలు. వృక్ష కణాలను కనుక తీసుకున్నట్టయితే మధ్యలో ఖాళీ సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. వృక్ష కణంలో ఖాళీ సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే వాక్యూల్ అంటారు. ఇది కణానికి కావాల్సిన నీరు మరియు ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది. అంతేకాదు కణం గట్టిగా నిటారుగా ఉండడానికి సహాయపడుతుంది. ఇక చూడండి, వాక్యూల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇందులోపల ఈ సంచి లాంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఇందులోపల ఖాళీగా ఉండడం జరుగుతుంది. కణానికి కావాల్సిన నీరు మరియు ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతుంది. కణానికి కావాల్సిన నీరు, ఆహార పదార్థాలను నిల్వ ఉంచడంతో పాటు మనకు కణాన్ని నిటారుగా ఉంచడం కోసము ఇది మనకు ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 27. నేమ్ ద స్టెయిన్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్. ఏంటిదంట? బుగ్గ కణాలు, చీక్ సెల్స్, బుగ్గ కణాలు కణాలలోని కేంద్రకాన్ని చూడడానికి ఉపయోగించే రంగు, స్టెయిన్ రంగు ఏది అంటే మిథిలీన్ బ్లూ. ఏ రంగుని యూజ్ చేస్తాం మనము? మిథిలీన్ బ్లూ రంగుని యూజ్ చేయడం జరుగుతుంది. మన నోటి లోపలి బుగ్గ పొర నుండి కణాలను తీసి మైక్రోస్కోప్లో చూసినప్పుడు అవి రంగు లేకుండా స్పష్టంగా అగుపించవు. అందుకే వాటికి మిథిలీన్ బ్లూ అనే కెమికల్ రంగును వేయడం జరుగుతుంది. అప్పుడు న్యూక్లియస్ ముదురు నీలం రంగులోనికి మారి మనకు స్పష్టంగా అగుపిస్తుంది. ముదురు నీలం రంగంలోకి మారి మనకేమవుతుంది? స్పష్టంగా అగుపియడం జరుగుతుంది. అది స్టెయిన్, మిథిలీన్ బ్లూ అనే స్టెయిన్ని కలర్ని మనం యాడ్ చేస్తామనేది గుర్తుపెట్టుకోవాలి.